మొత్తం అధిష్టానం చేతిలో ఉంది. ఇప్పుడు బాల్ అధిష్టానం కోర్టులో ఉంది. ఇక రేషన్ కార్డులకు సంబంధించి చూస్తే తెలంగాణ వాసులకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ ఉపశమనం కలిగించే వార్త వినిపించింది. ఇప్పటికే రేషన్ కార్డుల కోసం చాలామంది కొన్ని ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఒకటేసారి రేషన్ కార్డులు ఇచ్చినారు. ఆ రేషన్ కార్డుల కోసం భారీగా ఎదురు చూస్తున్నారు. మొన్న జనవరి 26 తారీఖు తర్వాత రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించారు. దరఖాస్తులు పెట్టుకోండి, రేషన్ కార్డులు ఇస్తాం అని చెప్పేసి. అయితే ఆ తర్వాత జరిగిన గ్రామ సభలల్లో రేషన్ కార్డులకు సంబంధించి ఎవరెవరైతే రేషన్ కార్డులకు లబ్ధిదారులు ఉన్నారో, ఎంపిక ఉన్నారో వాళ్ళ పేర్లు ప్రకటించింది ప్రభుత్వం, రెవెన్యూ శాఖ. దానికి సంబంధించి చాలామంది ఎప్పటి నుంచో రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, ఎప్పటి నుంచో రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకుందామని ఎదురు చూస్తున్న వాళ్ళ పేర్లు రాలే, కొత్త వారి పేర్లు వచ్చినాయి. వాళ్ళ పేర్లు వచ్చినాయి, మా పేర్లు ఎందుకు రాలే? నాకు రేషన్ కార్డు అవసరం ఉంది, నా పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది, నా పెళ్ళై 8 ఏళ్ళు అవుతుంది, నా పెళ్ళై 5 ఏళ్ళు అవుతుందని చెప్పేసి చాలామంది గ్రామ సభలలో రేషన్ కార్డు విషయంలో అధికారుల మీద, సంబంధిత ఎమ్మెల్యేల మీద తిరగబడ్డారు. సో ప్రభుత్వం మళ్ళీ వెంటనే ఒక ప్రకటన చేసింది, రేషన్ కార్డులు రాని వాళ్ళు ఇదే ఫైనల్ జాబితా కాదు, మళ్ళీ మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మళ్ళీ ప్రభుత్వం దీనికి సంబంధించిన రేషన్ కార్డులో ఇంకో లిస్టు, ఫైనల్ లిస్టు ఇస్తుంది. ప్రతి ఒక్కరికి ఎవరెవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి అటు మంత్రులు, సీఎం ఒక ప్రకటన అయితే చేసినారు. మరి అంటే ఎంతకాలం ఇట్లా దరఖాస్తులు చేస్తారు, ఏంది అసలు ఎట్లా లిస్టు ఫైనల్ చేయాలి అనేది ఒక సమస్యగా ఉంటుంది. కాబట్టి ప్రతిసారి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు కావచ్చు దీని మీదే చేయలేరు. కాబట్టి పూర్తిగా అందరికీ ఈజీ అయ్యేలాగా అటు ప్రభుత్వానికి కావచ్చు, ఇటు రేషన్ కార్డు లబ్ధిదారులకు కావచ్చు ఈజీ అయ్యేలాగా ఆన్లైన్లో రేషన్ కార్డులు ఎనీ టైం దరఖాస్తులు చేసుకోవచ్చు, మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. అంటే ఎందుకంటే కుటుంబంలో కొత్తగా పెళ్ళిళ్ళు అవుతుంటాయి, కొత్తగా కుటుంబ సభ్యులు జాయిన్ అవుతూ ఉంటారు, పిల్లలు పుడుతూ ఉంటారు, వాళ్ళ పేర్లు కూడా రేషన్ కార్డులో చేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు కుటుంబంలో ఒకరు చనిపోతారు, వాళ్ళ పేర్లు డిటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది, కొత్త వాళ్ళ పేర్లు అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా కూడా మళ్ళీ ఏదో క్యాంపు పెట్టినప్పుడే, ఏదో గ్రామ సభ పెట్టినప్పుడే చేసుకోవాలంటే ఈ వ్యవధి అంతా ఇది కాదు. ఎందుకంటే ఏ పథకమైనా, ఏ పథకానికి అర్హత కావాలన్నా, ఏ పథకం అప్లై చేసుకోవాలన్నా రేషన్ కార్డు ఉండాలని చెప్పేసి ఒక నిబంధన పెడతా ఉన్నారు. సో ఇవన్నీ చిక్కులు ఇవన్నీ ఉంటే కొంత పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసే క్రమంలో కొంత గందరగోళం అవుతుంది, మళ్ళీ గదే రచ్చ అనేది అవుతుంది. కాబట్టి ఆన్లైన్లో రేషన్ కార్డులు ఎప్పుడైనా అప్డేట్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా అప్లోడ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అనేది తెచ్చిన దీనివల్ల చాలామందికి ఇది ఒక ఊరట అని చెప్పొచ్చు. సో మీ సేవా కేంద్రానికి వెళ్ళి దానికి సంబంధించిన పత్రాలు ఏవేవైతే ఉంటాయో ఆధార్ కార్డు, ఫోటో, దానికి సంబంధించిన అన్నీ కూడా కుటుంబ సభ్యులు మీ సేవా కేంద్రానికి వెళ్ళి రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకోవచ్చు. లేదు పాత ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే కూడా చేసుకోవచ్చు. ఇక రేవంత్